ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఇక్కడ ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా దేవుని వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిస్తుంది. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడుగా ఉంటాడని ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది. చూడండి, చెరసాల్లో బంధించబడిన వ్యక్తి నిరాశలో ఉంటాడు, నిస్పృహలో ఉంటాడు, దిక్కుతోచిన స్థితిలో ఉంటాడు, అగమ్య గోచరంగా ఉంటుంది. తన మానసిక స్థితి కూడా ఏ విధంగా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. ఇర్మియాతో దేవుడు పలుకుతున్న మాట, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు గుండా వెళ్తున్నాము. ఆర్థికంగా కావచ్చు, అనారోగ్యపరంగా కావచ్చు, మానసికంగా ఎన్నో ఒత్తిళ్ళు గుండా వెళ్తున్న మనము కూడా అనేక సార్లు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టలేని వారిగా ఉంటున్నామేమో బహుశా. అందుకే మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడే ఈ రోజున మాట్లాడుతుంటుండగా ఎంత వేదనకు గురైనప్పటికీ, ఎంత కలత చెందినప్పటికీ మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబును దయచేస్తాడని ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారు తప్పకుండా వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టేవారిగా ఉంటారని అర్థం చేసుకోవచ్చు. అనేక సందర్భాలలో అండి, మనకు వస్తున్న శోధనని బట్టి, శ్రమను బట్టి, మనకు వస్తున్న ఇబ్బందిని ఇరుకుని బట్టి, ఈ కష్ట నష్టాలను బట్టి మనము పరిస్థితుల వైపు చూస్తూ ఉంటాము. కానీ ఆ పరిస్థితిని తారుమారుగా చేసి ఆ పరిస్థితి నుంచి తప్పించే దేవుడి వైపు మాత్రం మనం చూచేవారిగా ఉంటాము. దాదాపుగా చాలామంది కూడా ఒక సమస్య వచ్చిందనంటే ఆ సమస్య వైపు చూస్తారు తప్ప ఆ సమస్యకు పరిష్కారంను ఇచ్చే దేవుడి వైపు చూడరు, ఆయన ఆశ్రయించరు, ఆయనకు మొర్రపెట్టరు. అయితే ఇక్కడ ఇర్మియాను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట నిన్ను నన్ను మనందరిని ఉద్దేశించి పలుకుతున్నాడండి. మనం మొరపెట్టగలుగుతున్నామా? ప్రార్థించగలుగుతున్నామా? గోజాడగలుగుతున్నామా? దేవుని మీద ఆధారపడి మన పరిస్థితిని ఆయన యొద్దే చెప్పుకోగలుగుతున్నామా? లేక మనుషుల యొద్దకు వెళ్ళి మనం విచారిస్తూ ఉన్నామా? మనం వాళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నామా? మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, యెహోవాను నమ్ముకునటం మేలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం మొరపెట్టేవారిగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవారిగా, మన సమస్య నుంచి, మన పరిస్థితి నుంచి తప్పించేవాడిగా ఉంటాడని ప్రభుపేట మనవి చేసుకుంటూ, ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సహోదరి ఎలిజబెత్ రాణి.